ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్యపర్వంలో వచ్చేసి ఈ శాల్వుడిని శ్రీకృష్ణ పరమాత్ముడు చంపాడు. ఆ తర్వాత పాండవులతో ఉన్న విషయం మొత్తం చెప్పేసి జోదం ఆడేటప్పుడు మీరు నాకు కనీసం నేను ఊర్లో లేనరా బాబు, తెలిస్తే వచ్చేవాడిని, అసలు జోదమే ఆడనిచ్చేవాడు కాదు, ఒకవేళ జోదం ఆడినా సరే దుర్యోధనుడు మాత్రం అంతు చూసేవాడిని నేను. సరిగ్గా జరిగిపోయింది, ఏం చేస్తాం, కానివ్వండి, వనవాసం చేయండి, ఆ తర్వాత అరణ్యవాసం, తర్వాత అజ్ఞాతవాసం కూడా చేసేయండి, ఆ తర్వాత ఊర్లు, ఆ తర్వాత ఇంక యుద్ధమే మనం చంపేద్దామని చెప్పాడు, ఇంక వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు వెళ్ళిన తర్వాత ఈశ్వరంలా ప్రకాశిస్తున్న వీరులైన యుధిష్ఠిర, భీమ, అర్జున, నకుల సహదేవులు, ద్రౌపది, పురోహితుడైన ధౌమ్యుడు కలిసి మంచి గోర్రాలు కట్టినటువంటి యోగ్యమైన రథాలను ఎక్కేసి వేదాంగవేత్తలకు బ్రాహ్మణులకు బంగారు నాణాలను, వస్త్రాలను, గోవులను దానం చేసి వేరొక వనానికి బయలుదేరారు. ఏ వనం అది? ద్వైత వనానికి బయలుదేరారు. శ్రీకృష్ణుతో పాటుగా శస్త్రధారులైనటువంటి 20 మంది అంటే సైనికులు, సేవకులు ధనస్సులను, శస్త్రాలను, ప్రకాశిస్తున్న బాణాలను, నారులను, యంత్రాలను, సాయకాలను తీసుకుని ముందుగా పశ్చిమ దిక్కునికి వెళ్ళారు. అంటే ద్వారక వైపు అనుకోండి. ఓకే. అనంతరం సారథి ఇంద్రసేనుడు రాజకుమారి సుభద్ర యొక్క వస్త్రాలను, భూషణాలను, దాదులను, దాసులను తీసుకుని తొందరగా రథం మీద పశ్చిమ దిక్కునికి వెళ్ళాడు. ఔదార్యం గల పౌరులు కురుశ్రేష్ఠుడైనటువంటి యుధిష్ఠిరుని దగ్గరకు వచ్చి అతనికి ప్రదక్షిణం చేశారు. కురుజాంగల దేశంలోని ముఖ్యులందరూ కూడా, బ్రాహ్మణులు కూడా ప్రసన్నులై అతడితో మాట్లాడారు. సోదరులతో పాటుగా ధర్మరాజు కూడా ప్రసన్నుడై వారితో మాట్లాడాడు. కురుజాంగల దేశంలోని ఆ జన సమూహాన్ని చూసి మహాత్ముడైన యుధిష్ఠిరుడు కొంతకాలం అక్కడ ఉన్నాడు. పుత్రుల పట్ల తండ్రి వలె ఆ జనుల పట్ల కురుశ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజు తన హృదయాన్ని విప్పి వ్యవహరించాడు. వారు కూడా తండ్రి పట్ల పుత్రుల వలె అనురక్తులే ప్రవర్తించారు. ఈ విషయం మీకు నేపాల్ గుర్తు రావాలండి. నేపాల్లో రాజు కనుక మరణిస్తే ఆ దేశంలో ప్రజలంతా గుండె చేర్చుకుంటారు. మగవాళ్ళు అంటే రాజును వాళ్ళు తండ్రిలాగా భావిస్తారు, వీళ్ళు బిడ్డల్లాగా అన్నట్టు. ఇప్పుడు ధర్మరాజు చేస్తుంది కూడా అదే. అనంతరం అక్కడ జనసమూహం అంతా కూడా ప్రవీరుడైనటువంటి యుధిష్ఠిరుని చుట్టూ చేరి భీతులై కన్నీటి ముఖాలతో హా నాథ, హా ధర్మరాజా అని ఆక్రోశిస్తూ ఈ విధంగా అడిగారు. రాజా, కురుశ్రేష్ఠుడై మమ్మలను తండ్రి వలె చూసే ఇక్కడ పౌరులను, జనపదులను అందరిని విడిచి ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి క్రూరబుద్ధి అనేటువంటి దుర్యోధనుని ధిక్కరిస్తున్నాం. శౌభురుడైన శకుని, పాపమతి అయిన కర్ణుని కూడా తిరస్కరిస్తున్నాం. నిత్యము ధర్మతత్పరుడైనటువంటి నీకే ఈ విధంగా అనర్థాన్ని కోరుతున్నటువంటి ఆ పాపత్వం అందరినీ కూడా తిరస్కరిస్తున్నాం. అచించ కర్ముడు, మహాత్ముడైనటువంటి ధర్మరాజు స్వయంగా అనుపమానమైనటువంటి అంటే పోలికలైనటువంటి ఈ ఇంద్రప్రస్థ పురాన్ని నిర్మించి తానే దానిని వదిలి ఎక్కడికి వెళ్తున్నాడు? మహాత్ముడైనటువంటి మయుడు దేవసభలే ప్రకాశిస్తున్నటువంటి అప్రతిమమైనటువంటి మయసభను నిర్మించాడు. దేవతలచే రక్షింపబడినట్లుగా ఉన్నటువంటి దేవమయ రూపమైనటువంటి ఈ మయసభను వదిలి ధర్మరాజు ఎక్కడికి బయలుదేరావు? ధర్మార్థ కామాలను ఎరిగినటువంటి ఉత్తమ పరాక్రమవంతుడైనటువంటి అర్జునుడు అతడు జనసమూహానికి వచ్చేశ్వరంతో ఇలా చెప్పాడు. యుధిష్ఠిర మహారాజు ఈ వనవాస నియమాన్ని పూర్తి చేసి శత్రువుడైన ధాతరాష్ట్రుల కీర్తిని తిరిగి లాక్కుంటాడు. బ్రాహ్మణ శ్రేష్ఠులారా, మీరంతా కలిసి విడివిడిగా కూడా తాపసులను, ధర్మార్థవేత్తలను కలిసి ప్రసన్నలను చేసుకుని చక్కగా కార్యసిద్ధి కలగాలని ప్రార్థించండి. ఈ విధంగా అర్జునుడు చెప్పగానే అక్కడ బ్రాహ్మణులు అన్ని వర్ణాల వారు ఆనందంతో అభినందించారు. వారంతా కలిసి ధర్మాత్మలలో శ్రేష్ఠుడు యుధిష్ఠిరునికి ప్రదక్షిణం చేశారు. అనంతరం వారంతా యుధిష్ఠిర, భీమార్జున, నకుల సహదేవులను, ద్రౌపదిని సెలవడిగి తమ రాష్ట్రానికి ప్రయాణమయ్యారు. ఇక పాండవులు ద్వైత వనానికి వెళ్ళడం రేపు డిస్కస్ చేద్దాం.